భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలో ఘనంగా ఆదివాసీ సంబరాలు చేసుకున్నారు. చెర్ల మండలంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంగరంగ వైభవంగా ఆదివాసీ సంప్రదాయాలతో, నాట్యాలతో, కొమ్ములతో, డప్పులతో ఆదివాసీలందరూ ఈ దినోత్సవాన్ని ఒక పండుగగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓఎస్డీ నరేందర్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ సింగ్ కుమార్, సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ కమాండర్ వివేక్ రంజన్, చెర్ల మండల సిఐ రాజువర్మ, ఎస్ఐ నర్సిరెడ్డి, కేశవులను సాంప్రదాయ పద్ధతులతో వారిని స్వాగతించడం జరిగింది. ఆగస్టు 9న ఆదివాసీ దినాన్ని ప్రపంచ దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా ఘనంగా జరుపుకుంటుందని, ఆదివాసీలు వెనుకబడిన వారని, వారిని ముందడుగులో నడిపించాలని వైద్యం, విద్య సదుపాయాలు అందిస్తున్నామని ఆదివాసీలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆదివాసీ జేఏసీ నాయకులు మాట్లాడారు. అనంతరం పోలీస్ అధికారులు మాట్లాడుతూ ఆదివాసీలు అడవిలోనే నివసిస్తున్నారు, వారు అడవిని విడిచి బయటకు రావాలని, గిరిజనులైన ఆదివాసులు అభివృద్ధి బాటలో నడిపేందుకు మేము కృషి చేస్తామని, వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇప్పటికి అందిస్తున్నామని, వైద్యం, విద్యలోనే కాకుండా గిరిజన పిల్లలలో దాగి ఉన్న ప్రతిభలను వెలికితీసి వారిని ఉన్నత స్థితిలో ఉంచుతామని, ఎప్పటికైనా వారు అభివృద్ధి చెందాలని పోలీస్ శాఖ ఆదివాసులను ఎప్పటికీ ప్రోత్సహిస్తుందని తెలియజేశారు. చూస్తూనే ఉండండి మన గొంతుక న్యూస్. మరిన్ని లోకల్ వార్తల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ट्राइबल ओनली जस्ट विद 8.5% इतने इम्पोर्टेंट प्लेसेस पे भारत के सबसे इम्पोर्टेंट पद पे आज एक ट्राइबल महिला है, इससे बड़ी बात भारत के लिए नहीं हो सकती। पूरे भारत में 700 से 800 ट्राइब्स हैं जो जब भारत को आज़ादी मिली तब वो बहुत ही पिछड़ा वर्ग था, लेकिन आज मैं बहुत ही कॉन्फिडेंस से आपको ये बता सकता हूँ कि पूरे ट्राइबल्स आदिवासी की वजह से ये बस 8 से 9% लोग ने भारत का नाम इतना ऊंचा किया है कि मैं और आप देख सकते हैं यहाँ के हमारे सीआई साहब, जो सीआई इतने छोटे घर से पढ़ के अगर आज यहाँ पे सीआई बने हैं, तो आज आप कोई भी, मैं यहाँ के बच्चों को बोलना चाहता हूँ कि आपके लिए 141 ఏఎస్పీ గారికి మరియు ఇక్కడికి వచ్చేసిన సోదరుల ఆదివాసీ మిత్రులందరికీ కూడా ఈరోజు జరుపుకుంటున్న ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.